నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రేపు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమాని పగడం చిన్నశేషన్న రాసిన పాటను నందికొట్కూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా నాయకుల సమక్షంలో ఈ రోజు పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు మాట్లాడుతూ గత 5 రోజులుగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుపుకుంటున్నారని, ఈ రోజు నందికొట్కూరులో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించామని, ఇందులో భాగంగా ఆయన పైన రాసిన పాటను విడుదల చేశామన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గత 5 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే చెట్లు నాటే కార్యక్రమం లాంటివి ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ క్యాంపులు ఇట్లాంటివన్నీ నిర్వహిస్తూ ఒక పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా జన్మదిన వేడుకలు ప్రారంభం చేశారు. ఇక్కడ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా చిన్నశేషన్న గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ప్రేమతో ఆల్రెడీ ఆయన ఒకసారి కూడా ఒక పాటను కూడా రిలీజ్ చేయడం జరిగింది జనసేన పార్టీ మీద. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాటను ఆయన్ని స్వయంగా రాసి దాన్ని విజువల్గా తీసుకొని వచ్చి ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. ఆయనకు జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమన్వయకర్త నల్లమల్లిరావు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు రేపు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అందరూ కూడా నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రజలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన మద్దతుదారులకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి దాన్ని రిలీజ్ చేస్తున్నారు పార్టీ కార్యాలయం. వీడియోలు పెట్టినా కదా వస్తున్నా అయిపోయింది వస్తున్నా. రానా కొంచెం ఎందుకు రాను అందరు ఎందుకు రండి. ఓకే అన్న, కట్ చేస్తా. పాప కనపడదు, రాని ఇక్కడే ఉన్నానులే. మళ్ళీ ఎన్నికెళ్ళండి సార్?